First thing what you have to do is run away from the bad company. We will never develop attachment to good. మీ భవిష్యత్తును మీ జీవితాన్ని ఉత్తమ జీవితంగా ఆదర్శ జీవితంగా తీర్చిదిద్దాలని ఎంతో ప్రేమతో బోధిస్తుంటారు. స్వామి ఎంతవరకు అభిమానపడుతున్నారు. Swami is teaching a lot, keeping in you your welfare and the future. How far you developed attachment. మీ తల్లిదండ్రులు కూడా కోరలేనంత గొప్ప ఆసక్తితో నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. Swami loves you more than your own parents. మీరంత అభివృద్ధికి రావాలని కోరుతున్నారు. Swami expects that you should come up. ఆదర్శవంతులైన విద్యార్థులుగా రూపొందాలని కోరుతున్నారు. Swami expects that you should be ideal students. ఈ మాటలు మీకు ఎక్కువ దీంట్లో చేర్చలేదు. These words don't reach your head. దురభిమానాలు ఎక్కువైపోతున్నాయి. You have misdirected attachment. ఎవరైనా చెడ్డ చెప్తే తక్షణమే చేరిపోతారు. If anyone tells bad, immediately it gets into your ear. దురభిమానానికి మీరు లొంగిపోతున్నారే కానీ సదభిమానాన్ని మీరు ఏమాత్రం చవి చూడటం లేదు. You have attachment, wrong attachment, not good attachment. కనుక ఈ దుష్ట బుద్ధులుగా ఉన్నప్పుడు లాసే కానీ ప్రాఫిట్కి అవకాశం లేదు. So long there are wicked feelings, there will certainly loss, never a profit. కనుక ఇక్కడ ఎవరు ఫ్రెండ్? Here friend. ఎవరు ఫ్రెండ్ గా ఉన్నాడు? Who is your friend? ఫ్రెండ్ అనేవాడు ఎవరు? There is no friend in this world. అందరూ కూడాను వారి వారి స్వార్థను ఆశ్రయించుకొని వారి వారి స్వార్థను పురస్కరించుకొని వాడు జీవిస్తూ ఉంటున్నాడు. Each one is selfish and carries on the life out of selfishness. ఫ్రెండ్షిప్ అంటారు. They say friendship. మీరు బాగా అర్థం చేసుకోండి. షిప్ అంటే ఏంటి? You understand clearly what you mean by ship? షిప్ అంటే పడవ, స్టీమర్. Ship ఎక్కడ ఉంటుంది? Where is the ship? సముద్రంలో ఉంటుంది. It is in ocean. కాబట్టి ఈ షిప్ ఫ్రెండ్ను షిప్ చేస్తుంది, ముంచి వేస్తుంది సముద్రంలో. Therefore this friendship will immerse the ship. ఈ షిప్ ఫ్రెండ్ను ముంచి వేస్తుంది సముద్రంలో. This ship friend will immerse in ocean. Therefore it is ship. ఏ విధంగా ముంచి వేస్తుంది? How does it immerse? వాడి అనుకూలంలోకి నీవు అనుసరిస్తున్నా నీవు సరిగా తేలుతుంటావు. In state of convenience you will naturally float. వాడి అభిష్టములకు ఏమైనా నీ విరుద్ధంగా మారితివా? If you turn against his desires, ఎన్ని విధములైన హింసించడానికి కొనుక్కుంటాడు. he will try to hurt you in every possible way. కనుక నీవు మొట్టమొదట తేజ దుర్జన సంసర్గం. Therefore first thing, run away from the bad company. ఈ మంచివాడు చెడ్డవాడు నిర్ణయించుకోవడానికి సాధ్యం కాదు కనుక అందరితో లిమిట్ గా ఉంటుంది. Since it is not possible to decide good and bad, have limited association. సబ్జెక్ట్ లో ఉండే సబ్జెక్ట్ మార్చి. In respect of subject, you just talk. నీవు ఎంతవరకు ఏదైనా పెళ్లి కాదు సార్ ఇంతవరకే చాలు. If you need a pen, you can just ask for it. పెన్ను కోసం పోయి Going for the pen, క్షణంలో నీవు మాట్లాడవలసిన దాన్ని గంట సేపు మాట్లాడతావు. you can complete the transaction in a moment, but you spend 1 hour. ఈ పెన్ను కోసం పోయినటువంటి వాడు మిగతా మ్యాటర్ నీకు ఎందుకు? You have gone for the pen, why should you discuss other things? మిగతా మ్యాటర్స్ నీలో ప్రవేశపెట్టడం చేతనే నీ యొక్క మహాభావం పోతుంది. Because of unnecessary matters discussed, you lose your noble thoughts. కనుక ఎంతలో అంతరం. Therefore, you should be to a limited extent. ఆ విధంగా ఉండినప్పుడే మన యొక్క జీవితము ఆదర్శవంతమైన జీవితంగా ఉంటారు. When you are like that, our life will be ideal. ఎవరైనా మన ఎదురుగా ఎక్కువగా మాట్లాడుతుంటే నీ ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకుంటున్నాను, ఎందుకు నీవు అనవసరంగా మాట్లాడుతున్నావు, ఇది స్వామికి ఇష్టం లేదు, ఈ వయసులో నీవు కూడా అధికంగా మాట్లాడటం మంచిది కాదని ఎదుటి ప్రశ్న నా వేటాన్ని వేసి కానీ ఒక ఫ్రెండ్ లేకుండా పోతున్నాడు. వాడు కూడా చెప్పడం లేదు, వాడు కూడా ఈ మాటలో పోయి చేస్తున్నాడు. If anyone talks